నేను ఇందాక చెప్పాను, దగ్గర 13,000 కోట్ల రూపాయలని దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు, బీసీ కుల గణన మేము చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు స్వచ్ఛంగా చేశారు అనేటువంటి విషయం, అంటే నిజాయితీతో చేశారు అనేటువంటి విషయానికి వస్తే అది ప్రశ్నార్థకం. ఎందుకంటే బీసీలు మాత్రమే కాకుండా పశ్మందల్ని కూడా తీసుకుని వచ్చి వారిని కూడా మేము బీసీలు అని చెప్పడం అనేది, ఏదైతే రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్ను ఇవ్వము అని చెప్పినా కూడా ఇవాళ వారిని సైతం తీసుకుని వచ్చి మేము బీసీలో కలిపి మేము బీసీ రిజర్వేషన్లు మేము పెంచుతామని చెప్పడం అనేది ఇది ఒక రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి నిజమైనటువంటి గుర్తింపును వారికి ఇచ్చే విధంగా, అంటే చాలా వరకు కూడా బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు హస్తకళల మీద ఆధారపడి జీవించేటువంటి వారు కనుక అటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి విశ్వకర్మ యోజనని తీసుకుని రావటం జరిగింది. విశ్వకర్మ యోజన కింద దగ్గర 2,64,00,000 రూపాయలని ఇవాళ విశ్వకర్మ కింద హస్తకళలు ఏవైతే ఆధారపడి ఉన్నారో వాటిలో నైపుణ్యాన్ని అందిస్తూ, చెక్క పనులు చేస్తే చెక్క పనుల కంటే మేస్త్రి దానిలో తర్ఫీదునిస్తూ వారికి 15,000 రూపాయలకి సంబంధించినటువంటి కిట్లు అందిస్తూ వారికి ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఒక వారం రోజుల పాటు జరుగుతుందో ప్రతిరోజు కూడా వారికి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ మన సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి కళల్ని సంరక్షించుకోవడం మాత్రమే కాకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా వారికి ఆత్మగౌరవాన్ని ప్రదానం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మాధ్యమంగా కూడా ప్రజలకి తెలియజేసినటువంటి విషయం. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి కులం మీద ప్రశ్న లేవనెత్తుతూ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వారు వాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం ఏమిటో చెప్పాలి. లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా చెప్పాలంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని ఆయన అవమానపరిచారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కులం ఏదైతే ఉందో దాన్ని 1994వ సంవత్సరంలోనే బీసీ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక కులాన్ని బీసీ కమిషన్కి గుర్తింపు కోసం రెఫర్ చేసినట్లయితే ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలించి సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ కులంలో అంత వెనుకబాటుతనం ఉన్నది కాబట్టే ఈ కులాన్ని రెఫర్ చేయడం జరిగింది. దానికి గుర్తింపు బీసీ కులంగా గుర్తింపు ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అప్పట్లో చూడాలంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అన్న పదం మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గుర్తింపించింది. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా ఈ బీసీ కులాల్ని అవమానపరిచారు అనేటువంటి విషయాన్ని నేను గట్టిగా ఖండిస్తూ నేను విశ్వసిస్తూ నేను మీ అందరి మాధ్యమంగా కూడా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా స్వనిధి కార్యక్రమం కావచ్చు, అంటే ఈ తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయల నుండి ఇవాళ 50,000 రూపాయలకి పెంచారు. వారి వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవాలంటే వారు వెళ్ళి 50,000 రూపాయల వరకు కూడా వారు బ్యాంక్ నుండి లోన్లు తీసుకుని వచ్చి వారి బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఒక కొత్త అంశాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు, గిగ్ వర్కర్స్ అన్నారు. గిగ్ వర్కర్స్ అంటే సాధారణంగా ఏమిటంటే ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి పని అయినా సరే అది స్వల్పకాలం కోసం వెళ్ళి అక్కడ పనిచేసేటువంటి వారు, అటువంటి వారు అసంఘటిత రంగంలో ఉండేటువంటి వారు కనుక వారికి సరైనటువంటి గుర్తింపు లేదు అనేటువంటి అంశాన్ని